కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసి తన మైండ్ బ్లాంక్ అయిందని చెప్పారు. తాను రాజకీయంగా షాక్ లో ఉన్నానని, ఈ షాక్ కు కాలం సమాధానం చెప్తుందన్నారు. ఇక తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులకి సంబంధించి ప్రకటించిన పేర్లు జాబితా చూసి తాను కొంత షాక్ కి గురయ్యాను అంటూ కూడా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాలమే సమాధానం చెప్తుంది అంటూ కూడా ఆయన చేశారు ఈ వ్యాఖ్యలు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా అర్థం చేసుకోవాలి ఆ వ్యాఖ్యల్ని? విజయచంద్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల పైన నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు చూసి ముఖ్యంగా ఆయనకు మైండ్ బ్లాక్ అయిందంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక రాజకీయంగా తాను షాక్ లో ఉన్నాననే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి చెందిన జట్టి కుసుమతో పాటు మరో కుమార్ అనే ఇద్దరికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా తాను రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు కూడా అనేక సందర్భాలు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీ వచ్చి కూడా రాహుల్ గాంధీని అదేవిధంగా ఖర్గేని కలిసి కూడా వారిద్దరికి ఇవ్వాలి, సామాజిక వర్గాలు చూడకూడదు, వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల నుంచి ఉంటున్న నేతలు చెప్పి వారికి ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ కోటాలో వారికి ఎమ్మెల్సీలు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేస్తామనే అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా అదే అంశం పైన ఇక పార్టీ నేతలంతా కూడా ఢిల్లీకి వస్తున్నారని తెలుసుకుని తాను ట్రైన్లో ఢిల్లీ వచ్చానని ఒక్కసారి మీటింగ్ క్యాన్సిల్ అవడంతో ఆ సమావేశంలో తాను పాల్గొనలేకపోయానని తన వాదనను కూడా వినిపించేంత సమయం లేదనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా తాను ఎదుగుతూ వచ్చానని ఎక్కడ కూడా తాను లాలుచి పడుతూ రాజకీయాల్లోకి రాలేదనే అంశాన్ని చెప్పారు. ఇక ఈ అంశంలో కాలమే సమాధానం చెప్తుంది, భవిష్యత్తు నిర్ణయిస్తుందనే అంశాన్ని చెప్తూనే అనుకోకుండా ఢిల్లీ వచ్చాను. ప్రధానంగా ఒకటి కుసుమ్ కుమార్కు ఎమ్మెల్సీ ఇవ్వాలి, రెండోది 2017లో సంగారెడ్డిలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో తాను ఒక్కనే సభ ఏర్పాట్లను మొదలుకొని సభ ఖర్చు అంతా తానే చూసుకున్నాను. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితులు కావచ్చు, వాటి పరిణామాలు కావచ్చు, వాటన్నిటిని కూడా రాహుల్ గాంధీకి వివరించేందుకే వచ్చాననే అంశాన్ని స్పష్టం చేస్తూనే మరో 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నాను. ఖర్గే రాహుల్ గాంధీని కలిసి కూడా ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, సంగారెడ్డి సభకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా వివరిస్తామనే అంశాన్ని కూడా కాసేపటి క్రితమైన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో కూడా చెప్పారు. కుసుమ్కు ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే అంశాన్ని కూడా మొదట తాను పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్కు, బట్టి విక్రమార్కు, ఉత్తమ్ కుమార్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాను. కానీ కుసుమ్కు ఇవ్వలేదు. ఊహించని పరిణామం జరిగింది. కొంత రాజకీయంగా మైండ్ బ్లాక్ అయిందనే అంశాన్ని చెప్పారు. ఇప్పుడే తేరుకోలేని అంశాన్ని చెప్తూనే మీడియా ప్రతినిధులతో కూడా ఈ అంశాన్ని పంచుకున్నారు. ఇక ఢిల్లీ వచ్చిన అంశంలో మాత్రం ఖర్గేను రాహుల్ గాంధీని కలిసి ఈ 2 రోజుల్లో సమయం కోరి వారిని కలిసి వెళ్తానని చెప్పారు. మొదట సమావేశం ఢిల్లీలో నిర్వహిస్తున్న సందర్భంలో తాను పార్టీ లీడర్లకు కూడా తాను సమావేశానికి వస్తాను, సమావేశంలో తన వాదనను సంబంధించిన అంశంలో ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా వివరిస్తామని చెప్పిన నేపథ్యంలో హఠాత్తుగా ఒకసారి కాంగ్రెస్ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడం, తనంతరం నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంతో కొంత ఆయన దీనిపైన కూడా కొన్ని కీలక కామెంట్లు చేశారు. భవిష్యత్తే దీని అన్నిటికీ కూడా సమయం చెప్తుంది, దీని కాలమే భవిష్యత్తే నిర్ణయిస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు తాను ఒక సినిమాలో నటించబోతున్నాను, ఖచ్చితంగా సినిమాలో యాక్టింగ్ చేస్తాను, దీనికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా ఈ అంశాన్ని పంచుకుంటామని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.